హాయ్! హలో! నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మీ ముందుకు ఒక మంచి సూపర్ రెసిపీతో వచ్చాను. ఇదొచ్చేసి ఎడిబుల్ గమ్ లడ్డు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. అండ్ అంతే హెల్తీ కూడా ఇది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 కప్పు బాదం తీసుకున్నాను. వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదం 1 కప్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి మంట అనేది సిమ్‌లో పెట్టేసి పప్పు లోపలి దాకా వేగాలి కాబట్టి కొంచెం సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. కొంచెం టైం పడుతుంది, పర్వాలేదు. హెల్తీగా తినాలనుకుంటే ఎంత టైం అయినా పర్వాలేదు మనకు. అలాగే హాఫ్ కప్పు జీడిపప్పుని తీసుకున్నాను. వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత పంకిన్ సీడ్స్ ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత హాఫ్ కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇవి కూడా మనకు చిటపట అంటాయి కదా, ఇంక అప్పుడు పక్కన ఇది సపరేట్గా వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత 2 స్పూన్ నెయ్యి వేసుకొని అదే ప్యాన్లోనే నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఎడిబుల్ గమ్ అని చెప్పాను కదా, ఇది నాకైతే ఇక్కడ ప్యాకెట్లో దొరికిందనమాట. చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఆ ప్యాకెట్ మొత్తాన్ని వేసి నేను చేస్తున్నాను. అదైతే మొత్తం హాఫ్ కప్పే వస్తుంది. హాఫ్ కప్ ఎడిబుల్ గమ్ తీసుకున్నాను. దీన్ని నెయ్యిలోనే మనకు రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా కాస్త నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేవాళ్ళు 4-5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగానే యూస్ చేశాను అనమాట. ఇది మనకు నెయ్యిలో వేయించేటప్పుడు ఏమవుతుందంటే మనకు పాప్కార్న్ లాగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ, మనకు చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇది మొత్తం అంతా ఇలా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఆరేలోపు దాని తర్వాత వీటన్నిటికీ కలిపి నేను 1 కప్ బెల్లం తీసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1½ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 కప్పే తీసుకున్నాను. ఇలా బెల్లంని 1 కప్ బెల్లం అలాగే హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి మొత్తం బెల్లం అంతా కరిగేదాకా కరిగి ఒక 2 మినిట్స్ అలా ఉడికిచ్చారంటే మనకు థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు దాన్ని వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో మట్టి ఇంకా ఏదన్నా ఉంటే కూడా డస్ట్ ఉన్నా కూడా పోతుంది కాబట్టి వడగట్టి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత బెల్లం పాకం కూడా కొంచెం చల్లారేలోపు ఇవన్నిటిని 1 బై 1 మనం మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత ఎడిబుల్ గమ్ అనేది ఉంది కదా, అది కూడా వేసి మిక్సీకి వేసుకున్న తర్వాత లాస్ట్లో తెల్ల నువ్వులను కూడా వేసేసి అప్పుడు మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేసుకొని ఇంకా ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకుందాము. దీన్ని మీరు అప్పటికప్పుడే కావాలి అనుకుంటే, లడ్డూలు కావాలి అనుకుంటే అప్పుడు ఇలా బెల్లం పాకంని చేసి పక్కన పెట్టేసుకొని లడ్డూలు చేసుకోవచ్చు. మీకు అవసరం లేదు ఇప్పుడు అని అనుకుంటే ఈ పౌడర్ని మనం ఓట్స్ స్మూదీకి యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా బనానా షేక్ చేసుకుంటాం కదా, వాటిలో కూడా వేసుకోవచ్చు. అలాగే ఓట్స్ చేసుకుంటాం కాబట్టి వాటిలో కూడా వేసుకొని తీసుకోవచ్చు అనమాట. పాలలో కూడా కలుపుకొని ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని పాలల్లో కూడా ఈ పౌడర్ని అనేది మనం కలుపుకొని తాగొచ్చు అనమాట. అంత మంచిది ఇది మనకు. లడ్డూలు ఇలా తినలేని వాళ్ళు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా అయితే డైలీ 1 లడ్డు తిన్నా ఈవినింగ్ టైంలో సరిపోతుంది, లేదా మార్నింగ్ టైంలో కూడా 1 లడ్డు తీసుకోవచ్చు. ఇలానే ఇంకా అన్నిటినీ నేను లడ్డూలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదే అండి నా రెసిపీ. చాలా ఈజీ చేసుకోవడం, అలాగే చాలా హెల్తీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.